ఏంటన్నా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన పరిపాలన ఎలా ఉందన్న? ఈ పరిపాలన బాగానే ఉంది. బాగలేదని ఎవరు చెప్పారు? ఆ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగాలేదు, మనకు ఆ పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ వచ్చేది మనమే అన్నట్టుగా వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడుతుంటారు? నిజంగానే ప్రతి ఇంట్లో కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే అసలు పథకాలు కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వట్లేదని కూడా చెబుతూ ఉన్నాడు ఆయన. అంటే ఎవరి ఊహలు వాళ్ళకు ఉంటాయి. ఆ, ఇప్పుడు పథకాలు రావట్లేదు, డెవలప్మెంట్ లేదు అని ఆయన అనుకుంటే సరిపోతాయి. జనాలు చెప్పాలి. ఉమ్, ఆ జనాల చేత చెప్పి మన ఆయన్ని ఉమ్, ఆ ప్యాలెస్ లో నుంచి బయటికి రావడానికే కుదరలేదు 5 ఏళ్లలో. ఉమ్, వచ్చినా కూడా పరదాలు కట్టుకుని తిరిగాడు. ఆయనకేం కనబడిద్ది? ఆ పరిపాలన ఏం కనబడిద్ది? అక్కడ చేసిన డెవలప్మెంట్లు ఏం కనపడతాయి? 24 గంటల పరదాలు వెనకాల తిరిగేవాడికి ఏం కనపడతాయి? ఉమ్, బయట రోడ్డు మీద గుంటలు ఉన్నాయి, తెలుసా ఆ విషయం ఆయనకి? ఉమ్, ఆయన 5 ఏళ్లలో రోడ్ల మీద గుంటలు ఉన్నాయి, ఆ విషయం తెలుసా? ఉమ్, సరే, గుంటల్లో నుంచి వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళలేవు. నువ్వు మాట్లాడితే హెలికాప్టర్ ఎక్కుతావు, లేదా ఫ్లైట్ ఎక్కుతావు. ఉమ్. నీకు గుంటలు ఏం కనపడతాయి, రోడ్లు ఏం కనపడతాయి? అంటే మరి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దుబారా ఖర్చులు ఎక్కువైనాయి, ఎట్టబడితే అట్ట తిరుగుతున్నారు, సొంతానికి జేబులో వేసుకుంటున్నారు, వచ్చే డబ్బులు కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారుగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎలాగంటే డెవలప్మెంట్ చేయాలని మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఆ మనసు లేనప్పుడు ఒకరి గురించి ఏది చూపించడానికి అవకాశం లేదు, మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. ఉమ్. అంటే మరి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, నా టైంలోనే రాష్ట్రం మొత్తం డెవలప్ అయింది, ఒక పక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు నా టైంలోనే రోడ్డు కూడా అలాగ పరిగెత్తినాయి, అసలు రెండు పని చేసినాయని చెప్తున్నాడు. అవును, ఆయన ప్రభుత్వంలో డెవలప్ అయినాయి. ఉమ్, గంజాయి డ్రగ్స్ ఉమ్, ఇలాంటి డెవలప్ అయినాయి బాగా. ఉమ్, యువతని పాడు చేయడం, ఉమ్, యువత నాశనం అయిపోవడం, ఇలాంటివి బాగా ఉన్నాయి. ఈ రేపులు, మర్డర్లు, మానభంగాలు, కిడ్నాపులు, చైన్ స్నాకర్స్ ఇవి బాగా పెరిగినాయి ఆయన ప్రభుత్వంలో. నిజమే, డెవలప్ అయింది. అంటే ఆయన అంటున్నాడు, ఈ గవర్నమెంట్ అనే గంజాయి రాష్ట్రంగా నెంబర్ 1 రాష్ట్రం, దేశంలో కూడా నెంబర్ 1 రాష్ట్రంగానే ఈ గవర్నమెంట్ అని జరుగుతోంది, డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందా, లేకపోతే నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుందంటారా? ఆల్మోస్ట్ 85% నిర్మూలన అయిపోయింది. 50% ఏముంది. ఎందుకంటే గంజాయి మొక్క నాటిచ్చింది జగనే. అసలు నాటిచ్చింది, తోటలో వేయించింది జగనే. ఇవన్నీ డెవలప్ చేసుకొని ఆయన చేసుకుని చేశాయంటే ఒకసారి ఒకటి చెప్తానండి. పిడిరాల దగ్గర మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేశారు. 5 సంవత్సరాలు పెట్టింది శంకుస్థాపన చేయడానికి. ఏది రోడ్డు చదరం చేసి, ఫ్లాట్ చదరం చేసి శంకుస్థాపన చేయడానికి 5 ఏళ్ళు పెట్టింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అయిందిగా. 2 సంవత్సరాల లోపే అయింది అనుకోండి. అది బిల్డింగ్ అయిపోయింది, ఆల్రెడీ క్లాసులో స్టార్ట్ అయిపోయింది. మరి ఆయన అంటున్నాడుగా, ఏదైతే ఉందో అది పీపీపీ మోడల్లో కడతానికి వీల్లేదు, గవర్నమెంటే కట్టాలని అంటున్నాడు. మరి ఆయన టైంలో ఎందుకు కట్టలేకపోయాడు అంటారు? ఈ 5 ఏళ్ళు చెప్పే కదండి, ఆ ప్యాలెస్ లో కూర్చొని పబ్జీలు ఆడుకోవటం, ఆ ఎగ్ పప్పులు తింటాం, అదేంటంటే పరదలు ఏమన్నా తిరగటం. తెలిసిందే కదండి, చూస్తున్నారుగా. అంటే మరి ఆయన చెప్తా ఉన్నాడు, ఈ గవర్నమెంట్లో అసలు ఏ పథకాలు ఎవరికి రావట్లేదు, అందట్లేదు. నిన్న అయితే గవర్నమెంటే రైతుకి పెట్టుబడి సాయం అందించింది, దాన్ని కూడా అసలు ఇవ్వట్లేదు, రైతులు చచ్చిపోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. సరే, ఆ మాటకే వద్దాము. మరి ఆ రైతులు మరి నీ ప్రభుత్వంలో ఎందుకు ధర్నా చేశారు? సీడ్స్ ఇచ్చావా వాళ్ళకి? కావాల్సిన సదుపాయాలు సమకూర్చావా? సీట్స్ ఏమలేదు కదా వాళ్ళకి. మరి వాళ్ళు ఎందుకు ధర్నా చేశారు నీ ప్రభుత్వంలో? రైతులు బాగా చూస్తున్నావు నువ్వు. అంటే ఆయన టైంలో పెట్టుబడి ఇచ్చాడంట, ఇంకో పక్క ధరలు స్థిరీకరణ చేశాడంట, మంచి రేట్లు వచ్చినాయి అంట, హ్యాపీగా ఉండాలంటే ఈ గవర్నమెంట్ లో అందరూ. అవునవును, చేశారు. ఎలాగంటే ఇచ్చారు, ఇవ్వడానికి డబ్బులు ఇచ్చారు, మళ్ళీ అమ్మంటే పక్కనకి వెళ్ళి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకున్నారు. ఏంటి తెలియదే జనాలకి. అది ఓహాల ఈయన ఇచ్చిన వాడికి మర్చిపోయాడేమో కానీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అమ్మటే ఖర్చు పెట్టిన వాళ్ళు గుర్తుండే ఆడ. ఏదో వాళ్ళ నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఆడ చూడాలి, అభివృద్ధి అనేది చూడాలి. ఒకసారి చూస్తే సరిపోతాయి. ఆ క్యాంటీన్ లో పనిచేసే వాళ్ళు, ఎగ్ పప్పులు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి సూటు బూట్ వేసి లండన్ నుంచి వచ్చారని చెప్పి నమ్మించడం కాదు ప్రజల్ని. అంటే మరి ఈ రోజు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏదైతే గతంలో గూగుల్ లాంటి సంస్థలు అలాంటి రోగేష్ గారు తెచ్చినా కూడా నేనే తెచ్చాను ప్రచారం చేసుకున్నాడు. చెప్పాను కదా సార్, ఇప్పుడు ఎగ్ పప్పులు క్యాంటీన్ లో పనిచేసిన వాళ్ళు సూటు బూట్లు వేసి గూగుల్ యాప్స్ అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చాడు. హిస్టరీలు చూస్తే ఏమైంది, వాళ్ళ క్యాంటీన్ లో పనిచేసే వాళ్ళు, ఆ ఎగ్ పప్పులు అమ్ముకునే వాళ్ళు, అంటే వీళ్ళకి ఎగ్ పప్పులు సప్లై చేస్తారు కదా దీనికి, ఆ చేసే వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు ఆడ. ఇంకో బలమైన కారణం ఏంటంటే, ఇప్పుడు నాయకుడు అనేవాడు సంస్థను నడిపించాలి. కాకపోతే ఏం చేశాడు ఆయన, నిన్ను నమ్ముకున్న నీ నాయకులు ఉన్నారు కదా, ఏది చాలా మంది గుడివాడ నాన్నగారు ఎవరైనా సరే ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు నీ కోసం మనం ఏదో బయట సామాన్య వ్యక్తి కనుక నువ్వు వస్తుంటే గుమ్మం కాడి నుంచి ఎదురు చూస్తా ఉండాలి. నీకెందుకు అంత ఇదెందుకు నీకు? నీ వాళ్ళు ఎమ్మెల్యేలు బలపరిస్తే కదా నువ్వు సీఎం అయింది.
ఆయన పరిస్థితి వచ్చింది. అదే సిచ్యువేషన్ వాళ్ళ లోకేష్ గారిని చూసుకోండి. ఉమ్, అందరిని కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సరిసమానంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నువ్వు చేసింది ఏంటి ఆ టైంలో? ఉమ్, నువ్వు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేప్పుడు వీళ్ళు గుమ్మం కాడ వరుసగా లైన్ నుంచున్నారు. ఉమ్, ఒక విడుదల రజనీ గారే గాని, రోజా గారే గాని, ఉమ్, కొడాల నాని గారే గాని, వంశీ గారే గాని, ఉమ్, ఇంకా ఉన్నారు కదా ఇంకా కథమైన నెంబర్స్ అందరూ. ఉమ్. వీళ్ళందరూ గుమ్మం కాడ చేతులు కట్టుకుని నుంచున్నారు. ఆ పరిస్థితిని తెచ్చుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు హామీ మౌజాలు హిమాములు కూడా గౌరవ వేతనం ఇస్తా అని చెప్పి మీరు చూసుకుంటే ఒక గంటలోనే మీ అకౌంట్ డబ్బులు పడతాయని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి మీకు వచ్చినాయండి. వచ్చినాయి వచ్చినాయి, అంతా బాగానే ఉంది. మాకు ముస్లిమ్స్కి బాగానే ఉంది, మౌజాన్కి, పేష్వామ్ గారికి అందరికీ బాగానే ఉంది. ఆ అమౌంట్ కూడా పడిపోయినాయి. అమౌంట్ పే చేసుకున్నారు వాళ్ళు, అంతా హ్యాపీగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ కూడా అన్ని పథకాలు ఇస్తుంది, అంతా బాగుంది. గవర్నమెంట్లో ఏం తప్పు లేదు. ఆయన గవర్నమెంట్ కంటే ఈయన గవర్నమెంట్ చాలా బాగుంది. అంటే గతంలో చూసుకుంటే కనుక మౌజాలు కానీ హిమాములు కానీ గౌరవ వేతనం ఇస్తామని చెప్పారే కానీ సరైన రీతిలో పడలేని పరిస్థితి. లేదు, ఈయన గవర్నమెంట్లో పడ్డాయి. ఆయన గవర్నమెంట్లో పడలా, గతంలో ఈ గవర్నమెంట్లో పడ్డాయి. అంటే చెప్పారు కదా హజ్ యాత్ర కానివ్వండి, దీన్ని కూడా అమౌంట్ ఇస్తామని చెప్పారు కదా. ఇవ్వలేదు, ఇవ్వలేదు. అంటే మీరు ఇప్పుడు ఏమి అడగలేదు పరిస్థితి. అడిగినట్టు ప్రెస్ వాళ్ళు ఎవరు, ఆ గవర్నమెంట్లో ప్రెస్ వాళ్ళు ఎవరు రాలా, ఏమీ లేదు. ఇట్లా అడిగిన వాళ్ళు ఎవరు లేరు కదా. అది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మాకైతే ఏం ప్రాబ్లం లేదు. మా ఎమ్మెల్యే గారి గురించి ప్రాబ్లం లేదు. మాకు అన్ని విధాలా బాగుంది. మాకు అనుకున్న ప్రకారం అన్నీ జరుగుతున్నాయి, ఓకేగా ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే పేద ముస్లిం మహిళలు కూడా ఆ, పెళ్లికి సంబంధించి కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పి, అంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14-19 ఏళ్ళు 50,000 ఇస్తున్న పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే కనుక ₹1,00,000 ఇస్తారన్న పరిస్థితి కదా. సరే ఇవ్వలా ఎవరికి ఇచ్చారు? మా ముస్లింస్ మాకు తెలుస్తుంది కదా, ఇచ్చింది ఇవ్వండి, ఏం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 50,000 ఇచ్చారు, ఇవాళ ఇస్తున్నారు. తర్వాత ఇదేంటి ఆపరేషన్ చేయించుకుంటే దాన్ని ఏమంటారు, కాదు అది ఒకటి బాగా ఇస్తున్నారు. టెంట్కి వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు రంజాన్ తోఫా కూడా ఇస్తున్న పరిస్థితి. గతంలో వచ్చిన రంజాన్ తోఫాను తీసేసిన పరిస్థితి కదా. చేసిన పరిస్థితి ఏం లేదు. కొద్దిగా ఆర్థికంలో ఉన్నారు కదా, కొద్దిగా అడ్డుగా అప్పుడు ఇచ్చారు కదా హ్యాపీగా. అప్పుడు వైసీపీ వాళ్ళేమి ఇవ్వలేదండి, ఎవరికేమి ఇవ్వలేము. ఆ టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి ఇచ్చింది మాకు. ఆయన ఏమి ఇవ్వలే మాకు. అంటే వాళ్ళ మీద వేరే విషయం కాదు, మాకేం పథకాలు ఏమి రాలా. ఆయన ఏదో నలుగురికి ఇచ్చుకుంటాం చేసేవాళ్ళు కానీ అంత హ్యాపీగా లేదు. కానీ మీరు చూసుకుంటే కానీ మైనార్టీ విషయంలో కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా ఉన్నత స్థాయి ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన పథకాలు కానివ్వండి, అది నిధులు కానివ్వండి, అది ముస్లిం మైనార్టీలు కానీ ఏ విధమైన మౌజల జీతాలు కానివ్వండి, అది మసీద్ నిర్మాణాలు కానీ ఈ ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా. మీకు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అన్నీ వస్తున్నాయి కదా, అన్నీ వచ్చేటప్పుడు హ్యాపీగా ఉంటాం. కానీ ఇంకా అనుకునేది ఏముంది దాంట్లో? ఆయన అనుకున్నట్టు ఇస్తున్నాడు కదా. ఏముండే ఆయన అనుభవాలి, అన్నీ తెలుసు ఆయనకి, ఎవరికి ఎట్లా చేయాలి ఏంటని శుభ్రంగా. ఆయన చాలా ఓర్పుగల మనిషి, సీనియర్ మనిషి, చాలా పరిపాలన బాగుంటుంది. అయింది అభివృద్ధి బాగుంటుంది, అభివృద్ధి చేసే మనిషి. నాకంటే నా మనవాళ్ళు, నా పిల్లలు బాగుంటారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఏంటి చెప్పండి? మాది అయిపోయింది, పిల్లలు మనవాళ్ళు బాగుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు తెచ్చుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అంటే మైనార్టీ విషయంలోకి వస్తే చాలా మంది పిల్లలు ఉన్న పరిస్థితి. గతంలో చూసుకుంటే అమ్మఒడి ఒక పిల్లవాడికి వచ్చిన పరిస్థితి. ఈ ప్రభుత్వంలో వచ్చింది తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది అయితే పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చింది కదా. మీకు ఎలా అనిపిస్తాం? అందరికీ వేసాడు ఆయన, అందరికీ వేసాడండి. ఇప్పుడు రాయలసీమలో 11 మంది సంతానానికి వేసాడు. అంటే ఇన్ని డబ్బులు వచ్చినాయి ఆయనకి. అట్లా వేసాడు కదా ఆయన మొత్తానికి, అందరికీ వేసాడు. నంద్యాలలో ఇంట్లో వచ్చినాయి ఆ గవర్నమెంట్లోనా. ఆయన ఒకళ్ళకి వేస్తే కొంతమందికి వచ్చినాయి, కొంతమంది. ఇప్పుడు ఆ 40 ఏళ్ళ సమస్య ఆడవాళ్ళదే, 18 ఏళ్ళది. మా మిస్సెస్కి, మా ముసలమ్మకి ఒక్కసారి వచ్చింది. అది మిగతాది మాకు రాలా. వాళ్ళకు అనుకునే వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ మాకేమో రాలా. అది అంటే ఇంకో విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చున్న తర్వాత మైనార్టీల మీద, దళితుల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంటే కానీ ఎటువంటి దాడులు జరగలేదు, వాళ్ళు ఇంకా ప్రోత్సహించాం, మీరు కూటమి ప్రభుత్వం వచ్చాకే దాడులు ఎక్కువ జరుగుతున్నాయని అంటున్నారు. ఎక్కడ జరుగుతున్నాయండి దాడులు? ఎందుకు? వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఎక్కడ దాడులు జరిగినాయి? వీళ్ళే దాడులు చేస్తుంటే రపరపల అనుకోండి. ఎక్కడ దాడులు జరిగినాయి? ఏం లేవు, దాడులు ఏం లేవు. మైనార్టీలు, ముస్లింలు కానివ్వండి, దళితులు కానివ్వండి, క్రైస్టియన్స్ కానివ్వండి, అందరూ మా ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటున్నారు. 2019 2029 వచ్చింది మేమే అన్నారు.
ఇప్పుడు అప్పుడు కూడా అన్నారు, ఎలక్షన్లో కూడా ఏమన్నారంటే 175 మాయే అన్నారు. అది ఏమైంది? పెళ్ళి అయిపోయింది. అది అంతే. అంటే చాలా ఇప్పుడు జరిగేది కూడా అంతే. బూతుల గవర్నమెంట్ అది. అవునా? బూతుల గవర్నమెంటే కదా. రపరపలో గొడ్రాళ్ళు బోడ్రాళ్ళు అవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారండి. టీవీలు ఇవాళ టీవీలు చూస్తున్నారు, ఫోన్లు చూస్తున్నారు. ఎవరు ఎట్లా మాట్లాడితే అర్థం చేసుకుంటారు కదా. ఓవరాల్ చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 20 నెలలు అవుతా ఉంటుంది. సో గతంలో ఉన్న 5 సంవత్సరాలకి ఇప్పుడు 20 నెలల ప్రభుత్వ పాలనకి ఏ విధంగా వ్యత్యాసం అనిపిస్తుంది? ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా ఖచ్చితంగా మంచి సమాజం కోసమే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఆటోమేటిక్గా ప్రజలు తిరస్కరిస్తారు. ఇవి ఒకవేళ వీళ్ళు సరిగ్గా చేయకపోయినా వీళ్ళు కూడా సరైనటువంటి నిర్ణయాలు అవన్నీ అమలుపరచడంలో వెనకబడి ఉంటే వీళ్ళకు కూడా అదే అదే విధమైనటువంటి రిజల్ట్ ఉంటుందనేది దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రతి పనిని కూడా బేరీజ్ వేసుకుని భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా పిల్లలకి ఈ చదువులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పేరెంట్స్ అలాగే చుట్టూ ఉన్నటువంటి సమాజం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిచేట్టుగా చేస్తే ఎప్పుడైనా మంచి మెరుగైనటువంటి సమాజమే నిర్మాణం అవుతుందని నా ఉద్దేశం. అంటే ఎలక్షన్లో ఏదైతే ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల్లో నుండి ఒక పథకమైనటువంటి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఈ నియోజకవర్గంలోనే 3వ విడత కార్యక్రమంగా డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది, వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. సో సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా ముందుకెళ్తాయి, ముఖ్యంగా రైతుల విషయంలో ఏ విధంగా ఉందంటారు? రైతులకి ఎస్పెషల్లీ నేను మా నిడమనూరు గురించి చెప్పాలి అని అంటే, నిడమనూరు అని కాదు, ఈ సమస్య బహుశా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటుంది. ఇంకా సమస్యలు ఉన్నాయి. పీజీఆర్ఎస్లు నడుస్తున్నాయి, అట్లాగే కంప్లైంట్లు బాగానే తీసుకుంటున్నారు. కలెక్టర్ గారు మంచి కలెక్టర్లు కానీ లేదా ఆఫీసర్లు కానీ చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి ఆ డ్రగ్స్కి అలవాటు పడినాళ్ళు లేదా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టు ఇవాళ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడే చెబుతున్నారు, ఒక ఆయన రాత్రి కూడా ఒక మోటార్ పోయింది పొలాల్లో. అట్లాగే ముంపుకు గురైనటువంటి ఆ ప్రాంతాల్లో నివారణ చర్యలు అనేటువంటి శాశ్వత ప్రాతిపదిక మీద చేయాలి. అది చాలా, ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 500-600 ఎకరాలు పొలాలు మునిగిపోయినాయి. అట్లాగే దాంట్లో మోటార్లు కూడా కొట్టుకుపోయినాయి. వాటిల్లో నష్టపోయి నేను ఇప్పటికి దాదాపు సంవత్సరం అయింది కంప్లైంట్ పెట్టి. రకరకాల దాంట్లో అంశాలను నేను పేర్కొన్నా. అయితే కొన్నిటిని పరిష్కరించారు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే నేనేమంటున్నానంటే, భవిష్యత్ తరాల వాళ్ళు ఈ వ్యవసాయాన్ని లేదా ఈ వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి రైతులు కనుక ప్రోత్సహించి అన్నదాత సుఖీభవ అన్నారు సరే, ఇలాంటి అన్నింటినీగా ఆధునికమైనటువంటి టెక్నాలజీని వాళ్ళకి కనుక పరిచయం చేయకపోతే భవిష్యత్తులో పిల్లలు బియ్యం ఎక్కడ పండుతాయి, బియ్యం అవి ఒక పంట అని ఈ భారతదేశం వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం అన్న సంగతి పిల్లలకి తెలియదు. భవిష్యత్తులో రైతులు అనేటువంటి వాళ్ళు ఉండరు, కార్పొరేట్ వ్యవసాయం అయిపోతుంది. అంటే మీరు అన్నట్టుగానే చూసుకుంటే కనుక టెక్నాలజీని రైతులు పరిచయం చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో 2014-19 టైంలో కూడా డ్రిప్ ఇరిగేషన్ అని, తుంపర్ల సేద్యం అని, లేదనుకుంటే సోలార్ విద్యుత్ ద్వారా మోటార్ రన్ చేయడం కానీ, ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ 24-20 ప్రభుత్వం చూసుకుంటే కనుక డ్రోన్ల ద్వారా స్ప్రేలు చేయడం కానీ, సో ఇవన్నీ టెక్నాలజీ వస్తుంది కదా, రైతులకు ఉపయోగపడుతుంది కదా. ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఇంకా అవే కాదు, ఇంకా కావాల్సిన అవసరం ఉంది. సబ్సిడీలు ఇవ్వాలి. సబ్సిడీలు ఇచ్చి అంటే కేవలం ఇప్పుడు పెట్టుబడి సహాయంగా ఇస్తున్నారు, అంతేకాకుండా నీటి సంఘాలు, రైతు మిత్రుల ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ద్వారా అసలు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏంటి అనేటువంటి కనుక్కొని వాళ్ళకి ఆధునికమైనటువంటి టెక్నాలజీతో పంటలు పండించేటువంటి ఆ వ్యవస్థని పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక విశాఖలో గూగుల్ రావడం కానివ్వండి, లేదా కొన్ని ఐటీ కంపెనీలు రావడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం చూసుకుంటే కనుక మిగతా ప్రాంతాలు చిత్తూరు, కడప అటువంటి విషయాల్లో కూడా కొన్ని కంపెనీలు రావడం జరిగింది. సో ఈ కంపెనీల వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం ఉందంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్రమైనటువంటి అభివృద్ధి ఏంటి అని అంటే, కేవలం ఒకే దగ్గర పెట్టుబడి పెట్టడం కాకుండా ఏ ప్రాంతంలో దేనికి అనుకూలమైనటువంటిది ఎలా ఉంటుందో ఆలోచించి అట్లా ఆయా ప్రాంతాల్లో దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు నెలకొల్పడం, లేదా ప్రజలకి ఏమి అవసరాలు ఉన్నాయి వాళ్ళకి అక్కడ ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు విజయవాడ ఉంది,
ఇక్కడ ఆటోమొబైల్ పరిశ్రమ అద్భుతంగా నడుస్తుంది. దానికి ఇక్కడ ఎక్కువగా ఫ్లరిష్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాని దృష్టిలో పెట్టుకునే మల్లవల్లో పారిశ్రామిక వాడను నిర్మించారు. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకి దాంట్లో ఖచ్చితంగా రాబోయే ఈ 2-3 సంవత్సరాలు ఇప్పుడు లేదా రాబోయే రోజుల్లో మొత్తం కలిపి లక్ష పైన ఉద్యోగాలు దాంట్లో వృత్తి కల్పించడం అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఖచ్చితంగా అది జరుగుతుంది. అన్న ఏంది మరి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందన్న? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా మీకు గిట్టుబాటు అవుతుందా? ఇటు ఏదైతే మీరు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ లో ఏమైనా గిట్టుబాటు జరుగుతుందంటారా? రాష్ట్రంలో కూలి పని చేసిన దగ్గర నుంచి కోట్ల రూపాయల బిజినెస్ చేసే వాళ్ళ వరకు కూడా చాలా ప్రశాంతంగా, ఎక్కడా కూడా అన్యాయంగా, అక్రమంగా, రౌడీయిజం, గొండాయిజం లేకుండా వ్యాపారస్తులు, కార్మికులు అందరూ కూడా చక్కగా ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు కానీ చాలా చక్కగా హ్యాపీగా కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెబుతా ఉన్నాడు, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం మీద, అంతా వేస్ట్, మోసం చేస్తాడు, చంద్రబాబు మోసం చేశాడు, ఇంకా ఈ పరిపాలన కూడా దండగ్గా ఉంది, మనం రావడానికి నెక్స్ట్ రెడీగా ఉండండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చెబుతా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తన అపోహాల్లో ఉన్నాడు, తను ఊహించుకున్నాడు అంతే. కూటమి ప్రభుత్వం గురించి పేద ప్రజలు కానివ్వండి, మిడిల్ క్లాస్ కానీ, హై క్లాస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ తరం కూడా మళ్ళీ 2029 కూడా కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టాలి, కూటమి ప్రభుత్వం వస్తేనే మనందరం సుఖ సంతోషాలతో హాయిగా మన జీవితాన్ని సాగిస్తామని ప్రతి ఒక్క కుటుంబంలో అనుకుంటున్నారు. గత వాళ్ళకు వచ్చిన 11 సీట్లు 11 నియోజకవర్గాల్లో ప్రజలు కూడా అయ్యో ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేసాము, కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే మనం కూడా బాగుండేది కదా, మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందేది కదా అని వాళ్ళు ఆ భ్రమలోనే ఉన్నారు పాపం. అంటే మీరు వాళ్ళు అంటున్నారంటారు, లేకపోతే అసలు కూటమి ప్రభుత్వం ఆ నియోజకవర్గాలు డెవలప్మెంట్ చేస్తున్నట్టారు? అసలు వాళ్ళు చేస్తుంది కాబట్టి వాళ్ళు అంటున్నారు. ఆ 11 నియోజకవర్గాల్లో ప్రజలు కూడా మనం ఈ వైసీపీ వాళ్ళకి ఓటేసాము, వీళ్ళు గెలిపించాము, అయినా సరే కూటమి ప్రభుత్వం మన నియోజకవర్గాన్ని కూడా తన సొంత నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తుందని చెప్పని ఆ నియోజకవర్గంలో ప్రజలు అంటున్నారు. మరి మీరు ఆ మాట అంటున్నారు కానీ ఆయన చెప్తా ఉన్నాడు ఈ గవర్నమెంట్ అసలు పని ఏం చేయట్లేదు, పథకాలు ఏమట్లేదు, నేను వచ్చినప్పుడే పథకాలు చాలా ఇచ్చాను, నా అప్పుడే సంతోషంగా ఉన్నారని చెబుతా ఉన్నాడు కదా. సూపర్ 6 అన్నది సూపర్ 12 అయింది ఈ రోజున. ఆ రోజు ఎన్నికల హామీలో ప్రచారంలో కానీ ఎక్కడా కూడా ఏంటి దివ్యాంగులకి ఉచిత ప్రయాణం లేదు, వాళ్ళకి కల్పిస్తాను బెనిఫిట్ ఏది కూడా చెప్పరా. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకి పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, పెన్షన్ని డబుల్ చేశారు. ఏంటి ఈరోజు స్టేట్ మొత్తం ఎక్కడ తిన్నా ఉచిత బస్సు, అలాగే వాళ్ళకి ఇంకెన్నెన్నో మెరుగైన సదుపాయాలు కలిగజేస్తున్న ఒక కూటమి ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ రోజు జరుగుతున్న ఈ దివ్యాంగులకి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో దివ్యాంగులకి ఏం చేశారు మీరు చెప్పాలి మాకు. జగన్మోహన్ రెడ్డి మేము ప్రశ్నిస్తున్నాం, ఏం చేశారు? ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి, రౌడీ రాజ్యం చేసి, ఏంటి దుర్మార్గమైన పాలనతో రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసి, వచ్చిన కంపెనీలు మొత్తం కూడా పారిపోయేలాగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి వస్తే, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు ఎక్సలేటర్ మీద నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది. అంటే మీరు ఆ మాట అంటున్నారు కానీ ఆయన అంటా ఉన్నాడు దివ్యాంగులకు మేమే మేలు చేసాం, కార్పొరేషన్ ద్వారా నిధులు అందించాం, బాగున్నారని చెప్పి చెబుతా ఉన్నాడు కదా. వాళ్ళు చెప్పాలి కదా, దివ్యాంగులు చెప్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా చక్కగా ఉన్నాము, మాకు ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చారో దానికన్నా కూడా ఎక్కువగా మాకు మెరుగైన సౌకర్యాలే అందిస్తుంది కూటమి ప్రభుత్వం చెప్తున్నారు ఈ రోజు నాకు. మరి అంటే దివ్యాంగ శక్తి ద్వారా వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి పెన్షన్ గతంలో ఎంత అండి, ఈ రోజు డబుల్ ఇస్తున్నాం పెన్షన్. 3,000 6,000 చేసాం, 6,000 పూర్తిగా బెడ్ లో ఉన్న 15,000 రాష్ట్రం మొత్తం. అండ్ ఉచిత బస్సు, ఇంకా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాం. అంటే గతంలో యాక్చువల్గా ఏ బస్సు ఎక్కినా కూడా మహిళలకి అలాగే దివ్యాంగులకి ముసలాళ్ళకి ఇలా కోటా వైజ్గా సీట్లు కేటాయింపు ఉండేది. తర్వాత అది కనుమరుగైపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఈ గవర్నమెంట్ తీసుకురావడానికి ఎలా దొరుకుతుంటారు, వీళ్ళు ప్రత్యేక కేటాయింపులు ఏమైనా ఉంటాయి అంటారు దీంట్లో? కంపల్సరిగా ఒక పక్కన మహిళలకి, మరో పక్కన ఈ దివ్యాంగులకు కూడా ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తుందో ఎటువంటి అనుమానం అవసరం లేదు. కూటమి ప్రభుత్వం
చెప్పకుండానే చాలా పథకాలు అమలు చేస్తుంది. ఉమ్. ఈ చిన్న చిన్న రిజర్వేషన్ సీట్ల గురించి కూడా అది మనం మాట్లాడుకునే విషయం దగ్గరేం కాదు. అంటే ఇప్పటికే చెబుతా ఉన్నారు చాలా మంది, మహిళలు ఎక్కువైపోయారు, మా జెంట్స్ కి నిలబడతానికి కూడా చోటు లేని పరిస్థితిలో ఉంది. అందుకే ఇలా కదా మొన్న 2500 బస్సులు ఆ. మళ్ళీ కొత్తగా తెప్పించారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఆ. ఇబ్బంది పడకూడదని చెప్పి 2500 బస్సులు ఆ. మళ్ళీ కొత్తగా మనం మంజూరు చేసి ఆ. తీసుకున్నారు. ఆ. మరి ఇక్కడ చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అసలు రాష్ట్రం పెట్టుబడి లేదు. నా అప్పుడే పెట్టుబడులు కానీ అటు గవర్నమెంట్ పరిపాలన పరంగా స్వర్ణయుగం నడిచింది, నా అప్పుడే ఈ గవర్నమెంట్లో అంతా ఏం నడవట్లేదని చెప్పి అంటా ఉన్నాడు కానీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏంటి స్వర్ణయుగం కాదు, నరకయుగం, రౌడీ రాజ్యం, మానవంగాలు, దోపిడీలు, దుర్మార్గాలు, ఎక్కడ చూసినా రౌడీయిజం, హత్యలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూడా స్వర్ణయుగం నడవలా. కూటమి ప్రభుత్వంలో రామరాజ్యం నడుస్తుంది. రామరాజ్యానికి స్వర్ణయుగానికి తేడా అయిందంటారు మరి మీరు చెప్పినట్టుగానే. స్వర్ణయుగం అన్నా రామరాజ్యం అన్నా అది ఒక చంద్రబాబు నాయుడు పాలనతో సమానం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా కూడా దుర్మార్గం, ఏంటి కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు, రౌడీయిజం, దాదాగిరి, గుండాయిజం తప్ప ప్రజలు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలోనే సుఖశాంతులతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు, కేసులు, ఎవరన్నా ఎదిరిస్తే వాళ్ళ మీద లేనిపోయిన కేసులు, తప్పుడు ప్రచారాలు. మరి మీరు ఆ మాట అన్నారు కానీ వాళ్ళు అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రం మొత్తం, ఎక్కడ కూడా ప్రజలు సుఖశాంతులతో లేరు, మాట్లాడాలన్నా బయటకు వచ్చి రావాలన్నా కూడా కేసులు పెట్టే పరిస్థితిలో గవర్నమెంట్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళకే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా. మీ ప్రభుత్వంలో మీరేమో తప్పు చేయలేదా? ఆ తప్పు చేసిన వాళ్ళకే రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ అనేది. మంచి వాళ్ళు ఎవరికి చేయట్లా. మీ ప్రభుత్వంలో ఎవరైతే ఏంటి అన్యాయంగా, అక్రంగా ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేశారో, ప్రజలను ఇబ్బంది పెట్టారో, ఏంటి ప్రజా సొమ్ములు ఏ విధంగా మీరు దోచుకున్నారో వాళ్ళ మీదే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది తప్ప అన్యాయంగా, అక్రమంగా కూటమి ప్రభుత్వం చేయదు. అది చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.